హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడైనా సుబ్బయ్య గారి హోటల్లో పునుగులు పులుసు తిన్నారా అండి? అదే పునుగుల కర్రీ ఉంటుంది కదా సుబ్బయ్య గారి హోటల్లో, ఆ కర్రీ అండి. ఈరోజు నేను ఇంట్లో ట్రై చేశానండి. దానికోసం ముందు ఏం చేశానంటే బాండీ పెట్టేసుకొని పోపు వేసేసుకొని తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని వేపేసుకుంటున్నానండి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసి వేపుకున్నానండి. తర్వాత ఈ తాలింపులోకి ఒక టమాటా సన్నగా కట్ చేసుకొని ఆ టమాటాని కూడా వేసుకున్నానండి. ఈ ఉల్లిపాయలు, టమాటాలు కొంచెం మగ్గాలి. ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు ముందుగానే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేడినీళ్ళలో పెట్టి నానబెట్టుకొని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలండి. ఆ గుజ్జుని చింతపండు గుజ్జుని దీనిలో వేసేసుకొని కొంచెం వాటర్ కూడా పోసుకొని పులుసుకి ఎంత కావాలో అంత క్వాంటిటీ వేసుకొని పులుసులోకి పెట్టుకోవాలండి. తర్వాత ఉప్పు, కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత పునుగులు మనం చేసుకుంటూ ఉంటాం కదండి, ఆ పునుగులని ఈ పులుసులోకి వేసేసి బాగా ఉడకపెట్టుకోవాలండి. తర్వాత దించే ముందు కొంచెం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని కొంచెంసేపు కలుపుకోవాలి. ఆ పులుసు అనేది బాగా చిక్కబడాలండి. చిక్కబడేంత వరకు ఉంచాలి పొయ్యి మీదనే, దగ్గర అయ్యేంత వరకు. ఇంకా దీనిలో ఎటువంటి పిండి అవసరం లేదండి. తర్వాత దీనిలో బెల్లం పాకం పట్టేసేసి దానిని స్టోర్ చేసుకున్నానండి. ఆ బెల్లం పాకాన్ని 1 స్పూన్ వేసుకున్నానండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పునుగుల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది పునుగుల పులుసు అనేది. ఎంతో టేస్టీగా ఉండే పునుగుల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వంటకం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ.